ఏదో విధంగా కాదు, మేము ఒక్కటే ఎంసీపీఐ పార్టీ మేము డిమాండ్ చేసే నిర్మల్ జిల్లా కమిటీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ గోసంపల్లి పాత ఎల్లాపూర్ది తక్షణమే న్యాయం చేయండి. అక్కడ ఏందనంటే ఊరి గుడిసే ఉన్నటువంటి వాళ్ళకు భర్త లేడు, చిన్న పిల్లలు ఉన్నారు, అసలు ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. కొట్టేయడానికి ఇక్కడ ఉన్నోడు ఎవడు, ఎందుకు కొట్టేస్తాడు, ఏం అధికారం ఉంది? కార్యకర్త ఒక్కడే ఓట్లేసిండా? లంచాలు తీసుకుంటా వేరే వాళ్ళ ఇల్లు రాయడానికి అయ్యా జాగిరి అనుకుంటున్నారా? ఎవరి జాగిరి? వీళ్ళు ఎట్లా పునాదులు పోస్తారు, ఎట్లా లిస్టు పెడతారు? ఇలా సొంత ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా కార్యకర్తలు? లేకపోతే వాళ్ళు అయ్యా జాగిరా? మేము అడిగేది ఘాటుగా మేము దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. సార్ ఎమ్మెల్యే గారు, ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు, మేము ఒక్కటే ఏందనంటే కార్యకర్తలు లంచాలు తీసుకొని ఇండ్లు రాసుకుంటున్నారు, వెంటనే వాటిని క్యాన్సిల్ చేయండి, వాటిని రద్దు చేయండి, ఆ లిస్టుని క్యాన్సిల్ చేయండి. పాత ఎల్లాపూర్ లిస్టుని, గోసంపల్లి లిస్టుని మీరు రద్దు చేయండి. లేకపోతే పెద్ద ఎత్తున ఆ మెయిన్ రోడ్ మీద రాస్తారోకి ఏర్పాటు చేస్తాం. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళకి న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఆ మాట ఎక్కడ పోయింది? మీరు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తే అసలు మీ పేరు ఎక్కడ ఉంటుందని? మీరు ఇండ్లు ఉన్న వాళ్ళకి, భూములు ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ఈ ప్రజలందరూ కడుతున్నటువంటి ట్యాక్సీలతోని మీరు షోకులు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? వెంటనే తక్షణమే ఇక్కడ చంద్రకళ అని ఉన్నది, ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చిండ్రు ఇస్తున్నామని, మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మేము ఈమె ఇల్లు ఇస్తున్నామని, కానీ లిస్టులో మాత్రం రాలేదు. కారణం అక్కడ ఉన్న కార్యకర్తలే. ఈమె దగ్గర డబ్బులు లేవు, పాపం డబ్బులు లేవు కాబట్టి ఇయ్యలేదు కాబట్టి కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తలేరు. తక్షణమే ఎంపీడీఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎల్లాపూర్ రండి, మేము ఉంటాం, చూద్దాం, అక్కడ లిస్టు చూద్దాం, పేర్లు చూద్దాం, ఇండ్లు చూద్దాం. తక్షణమే మీరు ఎల్లాపూర్కు రావాలి. లేని ఎడల పక్కా ఆందోళన అవుతుంది. లేని వాళ్ళందరినీ మేము జమ చేస్తాం, వాళ్ళందరినీ ఐక్యత చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అనవసరంగా బదనం అవుతారు. మీ పేరు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉన్నారు, మేము కార్యకర్తలను తీసుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయరు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకోమన్నారని మీ పేరు బదనం చేస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఎల్లాపూర్కు రండి సార్, ఎల్లాపూర్కు రండి. ఎల్లాపూర్లో మనం పరిష్కారం చేద్దాము. మీరు ఎల్లాపూర్ వచ్చిన తర్వాతనే అక్కడ ఏదైతే ఉందో అక్కడ పరిష్కారం చేద్దామనేది కూడా మేము ఎంసీపీఐ పార్టీ కూడా మేము కూడా ఉంటాం, నిర్మల్ జిల్లా కమిటీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్న మాట్లాడు. నేను మా విలేజ్ మా అల్లలు మేము తీసి పంపిస్తామని మాట్లాడు అన్న. ఇక్కడే